చేద్దాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ తుది నివేదికను అధ్యయనం చేయడానికి, ప్రాజెక్టులోని 3 బ్యారేజీల రక్షణకు అవసరమైన చర్యలను సూచించడానికి నీటిపారుదల శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం ఎన్టీఎస్ఏ ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదికను క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లకు తెలియజేసింది. బ్యారేజీల నిర్మాణ సమగ్రతను కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. సీఎం గారికి ఇస్తాం. సిఎస్కి ఇస్తాం ఫస్ట్, ఆయన సీఎం గారి దగ్గర. ఎప్పుడు ఎన్ని గంటలకు అందజేస్తారు? ఇప్పుడు వెళ్తున్నాం నేరుగా సిఎస్ దగ్గరకు. సీఎం గారికి ఇస్తాం. సిఎస్కి ఇస్తాం ఫస్ట్, ఆయన సీఎం గారి దగ్గర. ఎప్పుడు ఎన్ని గంటలకు అందజేస్తారు? ఇప్పుడు వెళ్తున్నాం నేరుగా సిఎస్ దగ్గరకు. సీఎం గారికి ఇస్తాం. సిఎస్కి ఇస్తాం ఫస్ట్, ఆయన సీఎం గారి దగ్గర. ఎప్పుడు ఎన్ని గంటలకు అందజేస్తారు? ఇప్పుడు వెళ్తున్నాం నేరుగా సిఎస్ దగ్గరకు. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ అయితే చేరుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. అసలు 2 సీల్డ్ కవర్స్ లో ఏం ఉండొచ్చు అని అసలు ఓవరాల్ అప్డేట్స్ చెప్పండి. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి అయితే నివేదిక సమర్పించింది. ఎవరైతే ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆ 2 సీల్డ్ కవర్లో ఉన్నటువంటి ఆ యొక్క నివేదికను మరి కాసేపట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకి అందజేస్తారు. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ యొక్క నివేదిక అందబోతోంది. తద్వారా తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, కమిషన్ నివేదికలో ఏముంది అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా పిసి ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ జరిపిందో దాదాపు 119 మంది, అంటే కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కాకుండా మిగతా అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించి కాళేశ్వరం కట్టడంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిపి మొత్తం 119 మంది విచారించింది. అయితే గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలు మొత్తం కూడా అధ్యయనం చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఆ తర్వాత వీళ్ళని నేరుగా 119 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఏదైతే ఆ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎస్టిమేషన్లు పెంచినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరాన్ని డిజైన్ మార్చిన అంశానికి సంబంధించిన విషయాలు, అంటే అనేక రకాలైనటువంటి అంశాలపైన అధ్యయనం చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఎట్టకేలకైతే ఈ రోజుతో విచారణ ముగించింది. ఇక ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. మరికొద్దిసేపట్లోనే సచివాలయానికి ఆ నివేదిక కాపీ రాబోతోంది. సిఎస్కి అందజేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అధ్యయనం చేసి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే వాసు, ఆ 2 సీల్డ్ కవర్స్ లో ఏమున్నది అన్న ఉత్కంఠ అయితే మీరు అన్నట్టుగా కొనసాగుతోంది. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఎంత మేర ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికొచ్చే అవకాశం ఉంది, అలాగే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఇవన్నీ కూడా ఎలాంటి స్టేజెస్ లో ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు? మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లకు సంబంధించి అంటే కూలిపోయినటువంటి అంశం కావచ్చు, కుంగిపోయినటువంటి విషయం కావచ్చు, అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులతో జరిగినటువంటి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటినటువంటి నేపథ్యంలో కూడా ఆ నివేదికలో, అంటే ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి నివేదిక కాబట్టి కూడా పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం కమిషన్ ఆదేశించింది. ఎందుకంటే మనం చూసాం గతంలో విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా చాలా స్పష్టంగా దాదాపు 50 మందికి పైగా అధికారులపైన చర్యలు తీసుకోవాలి, అందులో కొంతమంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అంటే క్రిమినల్ చర్యలు అంటే అక్కడ పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ కీలక అధికారులతో పాటు మరికొంతమంది ఎవరైతే కారకులయ్యారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కొంతమంది పైన డిపార్ట్మెంటల్ చర్యలు, కొంతమంది పైన రికవరీ కూడా చేయాలి. ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఎవరైతే పదవుల్లో కొనసాగుతున్నారో వాళ్ళపైన
ఏదైతే డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలి. ఇక మరికొంతమంది పైన క్రిమినల్ చర్యలు, అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, అంటే ఏసీబీకి కానీ సిఐడికి కానీ, అంటే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఏదైనా విచారణ ఏజెన్సీకి కేసును అప్పచెప్పి దర్యాప్తు చేయమని కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసినప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి చర్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఏసీబీకి లేదా సిఐడికి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు సిఎస్కు అందినటువంటి ఈ యొక్క కమిషన్ నివేదికను అధికారులు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు, దాన్ని క్యాబినెట్లో పెట్టి తర్వాత చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, శాసనసభలో కూడా అవసరమైతే చర్చించే అవకాశం లేకపోలేదు. జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్డీఎస్ఏ నివేదిక, మరోపక్క విజిలెన్స్ నివేదికను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరిగినటువంటి నష్టాన్ని, చేసినటువంటి అక్కడ జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని పూర్తిగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. మరొకసారి అవసరమైతే పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్లో చర్చించిన తర్వాత కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపుగా. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదికలో చాలా స్పష్టంగా క్రిమినల్ ఇక్కడ పార్టీల పరంగా కాకుండా డ్యామ్స్ అన్నవి వాటర్ రెస్టోరేషన్ కోసం, వాటి నిల్వ కోసం, అలాగే మన భవిష్యత్తులో వాడుకోవడానికి, తాగడానికి, సాగు చేయడానికి వీటన్నిటికీ అవసరం. అందుకే వీటిని ఆధునికంగా మనం అంటాం డ్యామ్స్ నిర్మించడంత ఆషామాషి కాదు. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇలాగా జరగకుండా ఉండాలి అంటే ప్రస్తుతం కమిషన్ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఆ 2 సీల్ కవర్స్లో ఉండొచ్చు, ఇలాంటి అవకతవకలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా ఉండాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి అండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా గత నివేదికలను అధ్యయనం చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఈరోజు తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కూడా ఎవరైతే పూర్తిగా కారకులయ్యారో, ఈ ఏదైతే మేడిగడ్డ తుంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే ఈ పెంపకాలు ఏదైతే పెంచారో అన్న అంశం కావచ్చు, మరోపక్క డిజైన్ మార్పులకు సంబంధించి ఎవరి స్వార్థం కోసం డిజైన్ల మార్పు జరిగిందన్న అంశంపైన, వీటన్నిటిపైన క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి కాళేశ్వరం కమిషన్, ఎక్స్పర్ట్ కమిషన్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఎందుకు అక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు కుంగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, తిరిగి నిర్మించే పరిస్థితులు లేకుండా కూడా అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తదుపరి చర్యలకు సంబంధించి కూడా అన్న అంశంపైన కూడా పునరుద్ధరించే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా ఎవరైతే కారకులపైనటువంటి క్రిమినల్ చర్యలతో పాటు డిపార్ట్మెంటల్ చర్యలతో పాటు ఇతర చర్యలు ఏమైనా తీసుకోవాలా, ఎలాంటి ఆదేశాలు, ఎలాంటి నిర్ణయాలు ఆ యొక్క కమిషన్ నివేదికలో ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం అధికారులంతా కూడా దాన్ని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం కూడా దానిపైన చర్చిస్తుంది, ఆ తర్వాత క్యాబినెట్లో పెట్టి ఆమోదిస్తుంది. కాకపోతే ఎవరికి విచారణకు ఆదేశిస్తారు, ఎవరి పైన ఎలా చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా మరి ఎవరిపైన చర్యలు తీసుకోవాలని ఈ నివేదికలో ఉన్నది అంటే, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ని కూడా కమిషన్ నేరుగా పిలిచి విచారించినటువంటి నేపథ్యం చూసాం. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును కూడా పిలిచి అయినటువంటి విచారించింది, అలా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాబట్టి ఈటల రాజేందర్ కూడా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా విచారించింది. ఇక 119 మందిలో కూడా దాదాపు 115 మంది అధికారులను కూడా విచారించింది. అంటే వీళ్ళందరూ ఏం చెప్పారు, ఎవరు కారకులని చెప్పారు, అందులో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నివేదికలో చాలా స్పష్టంగా కమిషన్ పేర్కొంది. కాబట్టి ఆ కమిషన్ పేర్కొన్న విధంగా గతంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణకైతే ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ప్రభుత్వానికి అయితే కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ అయితే అందింది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.